నెక్స్ట్ క్వశ్చన్ మరాఠాస్ గురించి. శివాజీ మహారాజు యొక్క అష్టప్రధానుల్లో 8 మంది ప్రధానులు ఉండేవారు. వారిలో సార్ ఈ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది? సార్ ఈ నౌబత్ సార్ ఈ నౌబత్ ఆర్థిక మంత్రిని ఏమన్నారు? ఆర్థిక మంత్రిని ఆమాత్య అన్నారు. జనరల్ గా ఆమాత్య అంటేనే మంత్రి అని అర్థం. ఆమాత్య అంటే ఏంటి అర్థం? ఆమాత్య అంటేనే మంత్రి అని అర్థం బేసిక్ గా. సో మరాఠాస్ టైంలో ఆమాత్య అంటే ఆర్థిక మంత్రి అని అర్థం. వేరే వేరే వంశాలలో ఆమాత్య అంటే ప్రధానామాత్య అంటాం, లైక్ ప్రైమ్ మినిస్టర్. ఆమాత్య అంటే మంత్రి, ప్రధానామాత్య అంటే ఆర్థిక మంత్రి అని అర్థం. విదేశాంగ మంత్రిని సుమంతుడు అనేవారు. సుమంతుడు. ఆమాత్య అంటే ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి అంటే సుమంతుడు. రెవెన్యూ మంత్రిని ఏమనేవారు తెలుసా? రెవెన్యూ మంత్రిని సచివ్ అనేవారు. రెవెన్యూ మంత్రిని ఏమనేవారు? సచివ్ అనేవారు. సైన్యాధ్యక్షుడిని సార్ ఈ నౌబత్ అనేవారు. ఏమనేవారు? సార్ ఈ నౌబత్. ఓకే. ఆర్థిక మంత్రి అంటే ఆమాత్య, విదేశాంగ కార్యదర్శి అంటే సుమంతుడు, రెవెన్యూ మంత్రి అంటే సచివ్, సైన్యాధ్యక్షుడు అంటే సార్ ఈ నౌబత్. నౌబా అంటే పేరు విన్నారు ఎప్పుడైనా? మిలిటరీ కమాండర్. అఫ్ కోర్స్ కరెక్ట్. నౌబా అనేది విన్నారు ఎప్పుడైనా? నౌబా. వాట్ ఈజ్ నౌబా? నౌబత్. నబ్ అనేది విన్నారా? ఇప్పుడు మిలిటరీలో వాళ్ళు డ్రమ్స్ కొడతా ఉంటారు, చూసారా? మీరు ఒకవేళ ఎన్సిసి అట్లా అయినా కూడా మీరు చెప్పొచ్చు, లైక్ మిలిటరీ లేకపోతే ఈ సైన్యంలో డ్రమ్స్ కొడతా ఉంటారు. ఆ డ్రమ్స్ ని నబ్ అంట. సో అట్లయినా సరే మేబీ అట్లయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మనకి తెలిసిన దాంట్లో ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి అంతే, ఇంకా సింపుల్ లాజిక్.